ఈరోజు మనతో ఉన్న నాయకుడు కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు. ఈరోజు ఇంటర్వ్యూ అయితే మాత్రం కొంచెం ఫైరింగ్గానే ఉంటుంది. నాకు తెలిసిన జగ్గిరెడ్డి గారు అయితే భయపడరు. మీరు భయపడుతున్నానంటే చెప్పండి, కెమెరాలు ఆఫ్ చేసి వెళ్ళిపోతాం. అసలు కొత్తపేట సీట్ అనేది జనసేన పార్టీకి ఇస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి కాదు బండారు సత్యానందరావు అంటున్నారు. వాస్తవంగా ఈసారి ఎలక్షన్లో 50 కోట్లకు వచ్చి పడడానికి జగ్గిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎంత 50 కోట్లు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని వాళ్ళకి సీట్ ఇవ్వకపోవడమో లేకపోతే స్థాన బదిలీ చేయడమో జరుగుతుంది. కానీ చాలా సర్వేలు సీఎం పనితీరే బాగోలేదంటున్నారు. మరి సీఎం క్యాండిడేట్ని ఏమి మార్చరా మీ పార్టీలో? రేపు అసలు సర్వే చేయాల్సింది ప్రజలు. ఇప్పుడు సినిమా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిల్డింగ్ మీద చేస్తూ టపట్లు కొడతాం, బయట దూకితే ఎవరైనా టపట్లు కొడతారా? అంటే దీనికి దానికి అంత వ్యత్యాసం ఉంది. రాజకీయాల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు, సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరో. దాన్ని కాదు. గోపాలపురం సంఘటనలో తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి అక్కడ ప్రశ్నించిన దళిత యువకుల మీద అక్రమంగా కేసులు బనాయించింది జగ్గిరెడ్డి గారే. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హైడ్రామా సృష్టించింది కూడా మళ్ళీ జగ్గిరెడ్డి గారే అంటుంటారు. అంటే మనం డ్రామాలు ఆడితే మరెందుకు ఎక్కడా లేని విధంగా గోపాలపురం దళితులు జగ్గిరెడ్డి గారి ఇంటికి వెళ్ళినా జగ్గిరెడ్డి గారితో మాట్లాడినా 5,000 ఫైన్ అంట. వాళ్ళలో వాళ్ళని వెలివేసుకోవడం ఇదంతా చూసాం. కానీ ఒక ఎమ్మెల్యేని వెలివేశారంటే అది చాలా పెద్ద ఇష్యూ. అవును, మీరు అన్నది వాస్తవం. అది బండారు శ్రీని గారు జనసేన నుంచి ఉన్నా, లేదా సత్యేంద్రరావు గారు దాని నుంచి ఉన్నా, లేదా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నా, లేదా ఇంకోళ్ళు ఎవరున్నా గెలుపు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు లీడర్ విత్ ఆదాన్. ఈరోజు మనతో ఉన్న నాయకుడు కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే. జగ్గిరెడ్డి గారు, చెప్పండి సార్. ఈరోజు ఇంటర్వ్యూ అయితే మాత్రం కొంచెం ఫైరింగ్గానే ఉంటుంది. ఇదివరకట్లాగా సాఫ్ట్గా అయితే ఉండదు. నాకు తెలిసిన జగ్గిరెడ్డి గారు అయితే భయపడరు. మీరు భయపడుతున్నానంటే చెప్పండి, కెమెరాలు ఆఫ్ చేసి వెళ్ళిపోతాం. అసలు ఏదనడానికి మీరు భయపడట్లేదు. మీరు ఏదన్నా ప్రజల కోసం, ప్రజలకు మేలు కూరదు ఏదైనా అడగడం తప్పలేదు. ఆ విషయం నాకు తెలుసు, కొంచెం ఆడియన్స్ కూడా తెలియాలని చెప్పి నేను చెప్పాను. అసలు మీకు సీట్ కన్ఫర్మ్ అయిందా? ఏంటి ధీమా? అంతలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు కూడా సీటు ఎవరన్నా గ్యారంటీ ఏంటి? ఇప్పటికే చాలా మందిని మార్చారు వైఎస్ఆర్సీపీలో, ఇంకా మార్చబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. మార్చబోయే లిస్టులో జగ్గిరెడ్డి గారి పేరు కూడా ఉందంటారు. ఏమంటారు? నేను ఇద్దరు నమ్ముతాను. మొట్టమొదటి మా కొత్తపేట నియోజకవర్గంలో నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తి, నా కార్యకర్తలు, మా కొత్తపేట ప్రజానికం. రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎవరో రాష్ట్రంలో లేనప్పుడు ఈ జిల్లాలో నేను కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వెస్ట్ గోదావరి రంగరాజు గారు కానీ, మేము ముగ్గురే అధికార పక్షాన్ని సైతం ఎదిరించి ఆ రోజు ఆయనతో తిరిగిన వాళ్ళం. అవును, వాస్తవం. ఇవాళ మీకు జగన్ ఫారంలో ఒకటే చెప్తాను, నమ్మినటువంటి వాడిని ఎవరిని కూడా ఇప్పటివరకు మోసం చేయని వ్యక్తి రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అఫ్కోర్స్, అంటే చాలామందికి కూడా ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు కూడా, అంటే కనీసం స్థాన బదిలీ అయినా కూడా జరుగుతుంది కదా. మీ స్థానాన్ని మార్చడానికి గ్యారంటీ ఏంటి? ఎందుకు అడుగుతున్నానంటే కొంచెం కొత్తపేట సీట్ అనేది జనసేన పార్టీకి ఇస్తే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి కాదు బండారు సత్యానందరావు అంటున్నారు. ఎంతవరకు వాస్తవంగా చాలామంది చాలా రకాలుగా డైల్యూట్ చేయడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రకాలుగా లీడర్షిప్లో బలంగా ఉన్నటువంటి మమ్మల్ని వీక్ చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ పార్టీల మీద మీరు అన్నది ఒకటి వాస్తవం, వాళ్ళ పార్టీల మీద వాళ్ళకి నమ్మకం లేవు కాబట్టే వాళ్ళు చేస్తున్న ప్రచారమే తప్ప ఇది ఎవరో ప్రజలను కొనేటువంటి మాట కాదు. అంతే అంటారు. 100%. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేది కొత్తపేట నుంచి చిర్ల జగ్గిరెడ్డి అంటారు. డెఫినెట్గా. ఇంతకు ముందు వరకు అన్నదమ్ములు ఇద్దరు విడివిడిగా వచ్చారు, ఇప్పుడు కలిసి రాబోతున్నారు. జగ్గిరెడ్డి గారి గెలుపు ఈసారి కష్టం. ఖచ్చితంగా అన్నదమ్ముల ఇద్దరిలో ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు ఎవరో ఒకరు గెలుస్తారనే ప్రచారం ఇది గట్టిగా జరుగుతుంది. చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారు. ఇది నిజంగా మనం కూడా క్లారిఫై చేయాలి. ఏం చేద్దంటే కొత్తపేట నియోజకవర్గం ఇవాళ ఒక ఎలక్షన్ మనం బేరీ చేసుకోవాల్సిన లాస్ట్ 4 ఎలక్షన్స్ కూడా నేను చెప్తున్నా
ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా గతంలో ఎన్ని ఒకతాన్లో గుడ్లే, ఇవాళ కొత్తగా ఏమి ఇదేం లేదు. అవును, వాళ్ళకి ఏదో డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు, మనమైతే అందరం అన్నదమ్ములతో కలిసి ఉండాలని భావిస్తాం. పార్టీల పరంగా వారు విభేదించేదో ప్రయాణం చేస్తున్నారు. కానీ గతంలో ఎన్ని ఒకతాన్లో గుడ్లే, ఒకతాన్లో గుడ్డలే కనుక నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మనం బేరీజ్ వేసి చూసుకుంటే గతంలో మరి మా తండ్రి గారు ఇండిపెండెంట్గా మరి పోటీ చేసి 2వ స్థానంలో ఉన్నారు. తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డైరెక్ట్గా అవతల మరి తెలుగుదేశం పార్టీ నుంచి సత్యేంద్ర గారు పోటీ చేస్తే యువతలు నేను పోటీ చేశాను. ఆవేళ ఈ బండారు సీనియర్ కూడా ఆయనతోనే ఉన్నారు. అయినా మనం గెలిచి చూపించాం ఒకటోది. తర్వాత 2009లో ప్రజారాజ్యం గెలిచింది. సుబ్రహ్మణ్య గారు పోటీ చేశారు తెలుగుదేశం నుంచి. ప్రజారాజ్యంలో సత్యేంద్రరావు గారు చేశారు, నేను చేశాను. అప్పుడు స్వల్ప మెజార్టీతో నేను ఓటంపాలయ్యాను. 2014 రాష్ట్రం అంతా ఒక ఉప్పిన మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధపు హామీల్ని 619 హామీలు ఇచ్చేస్తే నమ్మి విపరీతమైనటువంటి గాలి ఉన్నటువంటి తరుణంలో 4 పార్లమెంట్లో ఒక్క సీటు కూడా మరి వైసీపీ గెలవనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇదే బండారు సత్యేంద్రరావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సుబ్రహ్మణ్యం గారిని, ప్రజారాజ్యంలో ఉన్నటువంటి సత్యేంద్రరావు గారిని ఇద్దరిని కలిపేసి వీళ్ళిద్దరూ కలిపితే మరి 1,00,000 ఓట్ల పైన వచ్చాయి. కాబట్టి 60,000 ఉన్నటువంటి మరి చిల్లజగిరెడ్డిని సునాయాసంగా ఓడించొచ్చు అనేటువంటి వారు ఆలోచన చేశారు. కానీ కొత్తపేట నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక చంద్రబాబు నాయుడు, ఒక జగన్ ఎవరో సరిపోరు వీళ్ళకి. ఏం జరుగుతుందనేటువంటి చూసి ఎవరు ఈ నియోజకవర్గంలో మాకు అవసరం వచ్చినప్పుడు పొట్ట చూసి పనిచేసే నాయకుడు ఎవరున్నారనేటువంటి చూసి 2-3 కలిసిపోతే ఏం చేశారో మరి మీ అందరికీ తెలుసు. 28 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క సీటు కొత్తపేట నియోజకవర్గంలో నా కార్యకర్తలతో పాటు నిజాన్ని గమనించి గ్రహించి ఎవరు ఏం చేస్తున్నారో సుమారు 2-3 టర్మ్స్ నుంచి కూడా ప్రజలు అబ్జర్వ్ చేసి ఆ విజయాన్ని ఇచ్చారు. కానీ ఎప్పుడు గెలిచినా కూడా దాదాపు మీ విజయమే తీసుకుందాం. ఇప్పటి వరకు కొత్తపేట నియోజకవర్గంలో 3 సార్లు మీరు గెలుపొందడం జరిగింది. ఎప్పుడు గెలిచినా 700 నుంచి 4,000 అంతే. పెద్ద మెజారిటీ అంటే 10,000, 20,000, 30,000 ఈ స్థాయి మెజారిటీ అయితే మీకే కాదు పక్క వాళ్ళు గెలిచినా కూడా ఇంచుమించు అదే మెజారిటీ ఉంది. మరి ఈ టైంలో పోల్చుకుంటే గతంలో వాళ్ళకు వచ్చిన ఓటు బ్యాంకు చూసుకుంటే, అంటే గతంలో అయితే ఇప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ సత్యానంద గారు కానీ కలవడం ఒక వేరు. కానీ ఇక్కడ ఒక పార్టీలు అంటే అటు జనసేన ఇటు టీడీపీ 2 బలంగా ఉన్న పార్టీలు, రెండింటికి బలంగా ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. మీరు అనుకుంటున్నట్టు గతంలో నేను పోటీ చేసినప్పుడు కూడా నా పేరు మీద నామినేషన్లు వేయించడం, సరే ఒకే సామాజిక వర్గం చేత ఒకళ్ళిద్దరి చేత నామినేషన్లు వేయించి ఏదో రకమైనటువంటి అడ్డదారిలో అధికారులకు రావాలని ఎవరు ప్రయత్నం చేశారో ప్రజలందరూ చూశారు. చూసి అల్టిమేట్గా ప్రజా నిర్ణేతలు ఎవరు గెలిపనేటువంటిది ఇక్కడ ప్రజల యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం మీద నాకు గెలుపు ఆధారపడి ఉంది. కాబట్టి ఆ ప్రజలు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే ఎవరి యొక్క నడవడిక ఎలా ఉంది, ఎవరు అధికారంలోకి వచ్చిన మనల్ని వదిలేస్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా మన పొట్ట చూసి పని చేస్తున్నాడు, కులాల మతాలకు అతీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు మనందరం నోటితో తీసుకుని మన గొంతు దిగుతున్నప్పుడు మనం కృతజ్ఞతగా చేయాలని ఆలోచనలు ఇవాళ ప్రజలు వచ్చారు కనుక ఈసారి మీరు అంటున్నట్టు ఈ విజయాలు మరి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈసారి ఎలక్షన్లో 50 కోట్లకు వచ్చి పడడానికి జగ్గిరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎంత? 50 కోట్లు. మీకు ఆ 50 కోట్లు ఉంటే వాళ్ళు తెచ్చేయండి. నాకు తెలిసి చాలా మంది ఆలయాల్లో పనుల మీద వస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జగ్గిరెడ్డి గారు అంటారు. మీరు అన్నది అంటే ఈ ప్రాంతంలో ఇసుక రీచ్లు ఉన్నంత మాత్రాన అవన్నీ మావే అని మరి తప్పుడు ఆలోచనలు ఎవరు వెళ్తే వారి అజ్ఞానానికి మేము బాధ్యత వహించలేం. కానీ ఒక మాట అయితే మీకు చెప్తున్నాం, ఇవాళ పోలవరం ప్రాజెక్టు 56,000 కోట్లు ఈ రాష్ట్రంలో. పోలవరంలో తెల్లం బాలరాజు గారు ఎమ్మెల్యే, అంటే 56,000 కోట్లు బాలరాజు గారు ఒక కార్యక్రమం నడుస్తుంది. దానికి ఒక టెండర్ పిలిచారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వీళ్ళు దానికి అర్హత ఉన్న వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. అదే అలాగే ఒక నిమిషం, అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత కొత్తపేట నియోజకవర్గంలో ప్రకృతి సహజమైనటువంటి ఇసుక ఇక్కడ ఉండడం, ఈ ప్రాంతం నుంచి జిల్లాలకు కావాల్సిన ఇసుక వెళ్ళే కార్యక్రమం జరుగుతుంటుంది. దానికి కూడా ఇవాళ ఎవరో ఒకరికి ఇస్తే మళ్ళీ దాన్ని తప్పడతారన్న ఉద్దేశంతో ఒక టెండర్ పిలిచి అందులో మీరు పార్టిసిపేట్ చేసి మీకు అర్హత ఉంటే ఆ ఎలిజిబిలిటీస్ ఉంటే ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు చేస్తారు. అలాగే రోడ్లు వేస్తారు, ఎవరు టెండర్ ఏం జరిగినా దానికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద రుద్దేటువంటి కార్యక్రమం తప్పని నేను చెప్తాను. కోనసీమ ప్రాంతం అంటే ఒక ప్రశాంతతకు మారు పేరుగా చెప్తూ ఉంటారు. బయట వాళ్ళు కూడా కోనసీమ రావడానికి చాలా ఇష్టపడుతుంటారు. అలాంటి కోనసీమలో మీరు ఈ వీడియో చూసే ఉంటారు, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఫ్లెక్సీలు చింపుకునే సంస్కృతి, బూతులు తిట్టుకునే సంస్కృతి, ఇతను ఎవరో గుర్తుపట్టే ఉంటారు, మీ పార్టీకి చెందిన వ్యక్తే.
ఇది కరెక్టేనంటారా? ఇది మీరు ఏదైతే చెప్తున్నారో ఈ వ్యవహారం ఇప్పుడు ఒక పార్టీలో చాలా మంది వ్యక్తులు ఉంటారు. సరే, ఒకటి ఎక్కడో జరిగితే దాని అంతటి కూడా ఎవరో వెనకాల నుంచి చేయించేటట్టు అపోదం అక్కడ అలాగని మీరు ఏదైతే చూపిస్తున్నారో మరి రావులపల్లిలో ఉన్నటువంటి మరి సూర్య అనేటువంటి వ్యక్తి నా సొంత మనిషి. ఎస్, అతనికి అన్ని విధాల ఆర్థికంగా లేదా వ్యాపార పరంగా అతని కార్యక్రమం చేస్తారంటే నేను ఎవరు వచ్చినా సాయం చేస్తా. అపోజిషన్ వాళ్ళు కూడా చాలా మంది చేయించుకున్నా, వారు గుర్తులేదు, కొంతమంది మర్చిపోయారు, వేరే సంగతి. కానీ చేయించుకున్న వాళ్ళ కృతజ్ఞతగా ఉండేటువంటి వారు మరి జవాద్ రవి కానీ లేదా సూర్య కానీ వీళ్ళు. అందులో వారి యొక్క తనయుడు ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో అతను వేరే పార్టీలో తిరగడం, ఇతనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఇతను మందలించిన తర్వాత కూడా కొంతమంది కావాలని వాళ్ళ అబ్బాయి పేరు మీద కూడా ఫ్లెక్స్ చేసి పెట్టడం జరిగితే నేను పలానా పార్టీలో నిక్కచ్చిగా పనిచేస్తూ ఉన్నాను, ఇవాళ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాను, నేను ఈ రకంగా తీసుకుంటున్నప్పుడు మా అబ్బాయి పేరు అందులో పెట్టి మీరు ఈ రకంగా చేస్తే మా అబ్బాయిని మీ పేరు మా అబ్బాయి ఫ్లెక్స్ చేయకుండా మా అబ్బాయి పేరు మీరే ఫ్లెక్స్ చేసి పెడితే చూసేటువంటి వాళ్ళందరూ కూడా నన్ను వేరే రకంగా అనుకుంటారని చెప్పి అతను కడుపు రగిలి అక్కడ వెళ్ళిన సందర్భం. అక్కడ వెళ్ళి వాళ్ళ అబ్బాయి పేరు మీద వేసినటువంటి ఫ్లెక్స్కి అతను ఎవరు ఎలా చేసింది వాళ్ళని ఈ రకంగా చేస్తారని చెప్పి తీసాడు తప్ప పార్టీ పరంగా కాదు. కానీ ఒక తండ్రికి కొడుక్కి మధ్య కూడా వెచ్చి దాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేస్తుందో దానికి సమాధానం చెప్పాడు తప్ప నేను పని పట్టుకుని నాకు ఇష్యూ అయ్యే వరకు కూడా తెలియదు. ఒక ఎమ్మెల్యేగా మీరు సమాధానం చెప్పారని అంటున్నారు, సమాధానం చెప్పే తీరదంటారా? కత్తులు పట్టుకుని బూతులు అంటే మీరు వాళ్ళు కట్టే కార్యక్రమం వారు చేయకూడదు, అతను అక్కడికి ఆ రకంగా వెళ్ళి ఎవరిని కూడా ఇవాళ మీకో మాట తెలియజేస్తున్నాం. అందుచేతే చట్టం పని చట్టం చేసుకుని వెళ్తుంది తప్ప మేము ఎక్కడ అడ్డుకోవాలా దీని విషయంలో. అలాగని ఏదైతే ఎవరు చేసినా దానికి బాధ్యత మీరంటే దానికి సమాధానం చెప్పలేం. మీ పిల్లలు మీరు స్కూల్కి పంపుతారు, మీ పిల్లలంటే మీ పిల్లలే, కానీ అక్కడ వాళ్ళు అల్లరి చేస్తే దాని బాధ్యత మీరు కాదు. అలాగని ఏదైతే ఇష్యూని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అదే ప్రాంతంలో ఏదైతే ఈ రోజు ఒక సెంటర్ని చక్కగా అభివృద్ధి కార్యక్రమం ఒక మంచి సర్కిల్గా మేము అభివృద్ధి చేస్తూ ఉంటే దాన్ని పట్టుకొచ్చి వారు వ్యక్తిగతమైన పేర్లు పెట్టి అక్కడ మరి రభస చేసే కార్యక్రమం వారే చేస్తున్నారు. ఇవాళ అధికార పార్టీలో మేము ఉంటే మరి అనేక చోట్ల ఈ యొక్క బ్యానర్లు చింపేసి లేదా ఫ్లెక్స్లకు వచ్చే కార్యక్రమం వారు చేసినా దాన్ని మేము రాజకీయం చేయలేదు, వారు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో చాలా మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని వాళ్ళకి సీట్ ఇవ్వకపోవడమో లేకపోతే స్థాన బదిలీ చేయడమో జరుగుతుంది. కానీ చాలా సర్వేలు అంటే సీఎం పనితీరే బాగోలేదంటున్నారు. మరి సీఎం క్యాండిడేట్ని ఏమి మార్చరా మీ పార్టీలో? అల్టిమేట్గా రేపు అసలు సర్వే చేయాల్సింది ప్రజల సర్వేలో జగన్మోహన్ గారు 99 మార్కులు వచ్చాయి. అంటే మీరు కూడా సర్వేల ఆధారంగానే ఎందుకు చెప్తున్నారంటే మాట అంటే నేను కూడా ఒక చిన్న కంక్లూజన్ సార్, అంటే సర్వేల ఆధారంగానే మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మారుస్తున్నారు అంటే మార్చడమా లేకపోతే వాళ్ళ మొత్తానికి టికెట్ ఇవ్వకపోవడమా స్థానం బదిలీ చేయడం అనేది సర్వేల ఆధారంగానే మీరు చేస్తున్నారు. చాలా సర్వేలు సీఎంగా జగన్ ఫెయిల్యూర్ అని అంటున్నారు. మరి అతన్ని మార్చే సిస్టమ్ మీ పార్టీలో లేదా? ఇప్పుడు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో ఏ సర్వే చెప్పినా ఎవరు చెప్పినా ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెగ్గుతాడనేటువంటి మాట నారా చంద్రబాబు గారు ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒక్కడ వల్ల కాదు, నేను ఇంకొకటి సంకనేసుకెళ్తాను కానీ నన్ను ఎవరు చూసి పరిస్థితి లేదు, నన్ను ఎవరు నమ్మట్లేదని ఈ రాష్ట్రంలో మొరపెట్టుకునేటువంటి సర్వే ఫలితాలు చెప్తున్న వాళ్ళు ఎవరో నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల్లో వీక్గా ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి పొత్తులు ఎందుకు? ఆయన ఎవరో నమ్మట్లేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు కనుకే ఇవాళ మొట్టమొదటి టీడీపీ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారికి 100 మార్కులు వచ్చాయి. మరి ఎవరైతే పేద ప్రజానికం పిల్లలు పెళ్లిళ్ళు కట్టలేదని చెప్పి ఉద్యోగం వస్తే దాన్ని కూడా డబ్బుగా మార్చుకునేటువంటి కార్యక్రమం వారు చేస్తున్నారు. అలాగే ఇంకో నిన్న మీరు అడగపోయిన చెప్తున్నా, అదేమిటంటే రావులపల్లిలో ఒకళ్ళ దళితుల భూమి మీరు తీసుకున్నారు 52 సెంట్లు అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు తీసుకున్నారు అని చెప్పారు. మీరు తీసుకున్నారని చెప్పారు. రావులపల్లిలోనే మా వైఫ్కి వాళ్ళ మావయ్య గారు ఇచ్చేటువంటి సీతారామ రైస్ మిల్ అందరికీ తెలుసు, అది అమ్ముకున్నా చెప్పరే. అలాగే మరి మాకు రావులపల్లిలో ఉన్నటువంటి విత్తనాస్తులు కూడా మేము అమ్ముకున్నాం. మొన్న ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి గోపాలపురంలో ఉన్నటువంటి నేను ముందు స్థలం ఇస్తాను కానీ మిగిలిన వాళ్ళు పొలం ఇచ్చే పరిస్థితి లేకపోతే నాకు మా చిన్నానికి ఉన్నది కూడా మేము మన గవర్నమెంట్కి ఇచ్చాం. డబ్బులకే తక్కువ డబ్బు అయి ఉండొచ్చు కానీ గవర్నమెంట్కి ఇచ్చాం. ఇవి పెట్టి ఒక 52 సెంట్లు తీసుకున్నాం. తీసుకున్నటువంటిది ఎవరైతే దాని హక్కుదారు ఉన్నారో వారు మాకు ఇచ్చారు, వారు మాకు రిజిస్ట్రేషన్ చేశారు. వారికి ఉన్న అమ్మదమ్మలు వారందరూ కూడా సంతకాలు పెట్టి ఇచ్చారు. కేవలం కౌలు చేసినందుకే వారికి 3 కోట్లు 4 కోట్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? నేను అడుగుతున్న బండారు సత్యేంద్రరావు గారిని స్ట్రైట్గా, మీరు మాట్లాడుతున్నారు మీ భూములకు ఎవరికైతే మీరు కౌలుకి ఇచ్చారో రేపు ఆ భూములు మీరు మీ కౌలుకి ఇచ్చిన వారికి మీరు వదిలేస్తారా?
మీరు ఆ రకంగా వదిలేస్తారంటే పత్రికాముఖంగా చెప్పండి, కోనసీమ ప్రాంతంలో ఎవరైనా కూడా రైతు ఎవరైతే కౌలుకి ఇచ్చారో ఆ భూమి కౌలుదారుడికే మనం వదిలేయాలనేటువంటి కొత్త చట్టం మీరు చేస్తారా? మీ ప్రభుత్వాన్ని మేనిఫెస్టోలో పెట్టమని మీరు అడుగుతారా? అంచేత నేను దాని మీద కూడా నిలబడుతున్నా. ఏదైతే ఆ భూమి విషయంలో తప్పు నిరూపిస్తే నేను పోటీ చేయడం మానేస్తా. నేను మిమ్మల్ని ఒక సవాల్ విసురుతున్నా, అదేంటంటే మీరు బలహీన వర్గాలకు చెందినటువంటి దంపతుల యొక్క భూమి జంపన ట్రస్ట్, ఇది ట్రస్ట్ అని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనే శిలాఫలకం ఓపెన్ చేశారు. ఆ శిలాఫలకం ఫోటో కూడా మీరు చూడొచ్చు. అదే చెప్తున్నా, ట్రస్ట్ ఉందా లేదా అనేటువంటి దానికి ఆయన సంవత్సరాలతో ఓపెన్ చేసినటువంటి టీటీడీ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి మీరు ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళి చూడండి. జంపన మరి వీరభద్రరావు ట్రస్ట్ నుండి మరి శిలాఫలకం కూడా ఈయన చేత ఓపెన్ చేశారు. ఈ రోజు కూడా శిలాఫలకం ఉంది అక్కడ. అలాగని జంపన వీరభద్రరావు ట్రస్ట్ భూమి వారి పిల్లలు లేకపోతే వారి పిల్లలు లేకపోతే అది మీరు మీ భార్య పేరు మార్చుకుని ఇవాళ రెవెన్యూ కాలనీ అంత అమ్మేస్తారా? వారు ఒక కాలేజీ నిర్మించాలని కోరుకున్న దాంట్లో ఇవాళ మీరు బంగారమ్మ కాలనీ మీరు కడుతున్న లేఅవుట్ మరి 7 ఎకరాల భూమి నన్ను 52 సెంట్లని మీరు అడుగుతున్నారు. మరి ఒక ఏళ్ళు నన్ను చూపిస్తే 3 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నాయి. జంపన వీరభద్రరావు ట్రస్ట్ పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్ భూమిని మీరు ఇవాళ రియల్ ఎస్టేట్ చేసి 7 ఎకరాలు అదమ్మలేదా? రెవెన్యూ కాలనీ కూడా వీరభద్రరావు ట్రస్ట్ భూములు వారి భార్య పేరు మీద మార్చేసి నువ్వు అమ్మేసినటువంటి నాయకుడు మీరు. అలాగే బోళ్ళంక భూములు పేద ప్రజానికం చేసుకోవాల్సిన బోళ్ళంక భూములు ఎస్సీ సొసైటీలు చేసుకోవాల్సిన ఇవాళ దళితుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. జంపన ట్రస్ట్ అనేది ఉందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నారు సత్యానందరావు గారు. నా ఇంటర్వ్యూలోనే మీకు అపోనెంట్ తగ్గిపోతారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని పెడుతున్నా జడ్జిగా, నేను చెప్పా మీకు ఇవాళ మీరు అక్కడ టీటీడీ కళ్యాణంలో ఏదైతే ఉందో మీరు వెళ్ళి చూడండి. అది బండారు సత్యానందరావు గారి టైంలో అక్కడ వేసినటువంటి శిలాఫలకం జంపా వీరభద్రరావు ట్రస్ట్ అని వారే ఓపెన్ చేశారు. ఆ శిలాఫలకం సరిపోదా? అలాగే ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ దగ్గర అక్కడ కూడా ఒక శిలాఫలకం వేసి మరి జంపా వీరభద్రరావు ట్రస్ట్ అని వేశారు. జంపా వీరభద్రరావు ట్రస్ట్ ఉందో లేదో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు. ఇవాళ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వారి యొక్క భూమిని అది ఆ యొక్క దంపతులు వారికి పిల్లలు లేరు, ఇక్కడ విద్యా వ్యవస్థ నెలకొల్పాలని ఒక రిటైర్డ్ టీచరు దాన్ని ఆ రకంగా చేస్తే దాన్ని మసిపూసి మారేడుగా చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ చేసి వారు మీకు ఏ రకంగా చుట్టాలు అవుతారో మీరు చెప్పాలి. మరి ఏ రకంగా మామూలుగా తండ్రి కొన్ని ఆస్తి పిల్లలకు వస్తాయి, లేదా వాళ్ళ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ బట్టి వారి వారసత్వంతో వస్తాయి. మరి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి వారి భూములు మరి అది ఒక ట్రస్ట్గా ఉన్నటువంటివి మీకు ఎలా వచ్చాయో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే మరి ఏదైతే దళితులు బోళ్ళంక భూమి కూడా ఇవాళ బయట వాళ్ళ పేర్లు చెప్పి దాన్ని ఆక్రమించి జగన్మోహన్ గారు ఏమో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దళితుల భూములు తీసుకుని లేకపోతే మిగిలిన చిన్న చిన్న రైతులు అన్ని కులాల్లో ఉన్న చిన్న వాళ్ళ భూములు తీసుకుని పెత్తందారి వ్యవస్థ నడుపుతున్నారు. అధికారంలో మీరున్నారు, ఇప్పుడు అవన్నీ ప్రూవ్ చేసి వాళ్ళని అవన్నీ మీరన్నట్టే బోళ్ళంక భూముల మీద అక్కడ ఉన్న రైతులు కూడా తిరుగుతున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పాం, కొన్ని కోర్టు పరమైన వివాదాలు వచ్చినా కూడా అన్ని తొలగిపోతున్నాయి. తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా కార్యక్రమం చేసి పేద ప్రజానీకానికి వాడపల్లిలోకి ఉన్న గ్రామస్తులకే పేద ప్రజానీకానికి అన్ని కులాలు ఉన్నట్టు వాళ్ళకి మళ్ళీ ఈ కులం లేదు, ఈ కులం లేకుండా అన్ని కులాల వారికి ఎవరెవరైతే చేసుకుంటున్నారో వారికే దాని మీద జగన్మోహన్ గారు ఇచ్చిన పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కానీ అంటే వైఎస్ఆర్సీపీకి దళితులు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ చెర్ల జగ్గిరెడ్డి గారికి మాత్రం దళితులు దూరం అయ్యారు అనేది ఇది. ఎందుకంటే దానికి కూడా నేను గోపాలపురం సంఘటన కానివచ్చు, గోపాలపురం సంఘటనలో తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి అక్కడ ప్రశ్నించిన దళిత యువకుల మీద అక్రమంగా కేసులు బనాయించింది జగ్గిరెడ్డి గారే, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హైడ్రామా సృష్టించింది కూడా మళ్ళీ జగ్గిరెడ్డి గారే అంటుంటారు. అంటే మనం డ్రామాలు ఆడితే ఒక టర్మ్కి పనిచేస్తాం, ఇన్ని టర్మ్లో పనిచేయం. అంచేత చెర్ల జగ్గిరెడ్డి ఏంటో ఇవాళ మీరు చెప్పినా ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజున కూడా ఒక దురదృష్టమైన సంఘటన, ఎవరు కూడా ఆ రోజు ఆ పేపర్ ప్లేట్లో అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం రావడం, అది నిజంగా మనందరం కూడా ఆయన రాజ్యాంగంలో ఉన్న ఆయన పెట్టిన భిక్ష అందరికీ ఇవాళ ఈ రాజ్యాంగం కాబట్టి ఆ పేపర్ ప్లేట్లో అది రావడం దురదృష్టకరం. అది యాదృచ్ఛికంగా జరిగిందా ఎలా జరిగింది అనేటువంటి విషయాలు కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు కూడా నేను ఇక్కడ లేకపోవడం, నేనేంటంటే అక్కడ మా ప్లేనరీ మీద సమావేశాలు జరిగి అక్కడ భోజన ఏర్పాట్లన్నీ కొన్ని లక్షల మందికి పెట్టాలని బాధ్యత నా మీద పెడితే అక్కడ తలమునకలే ఉన్నటువంటి నేను అక్కడ ఉండిపోవడం, అప్పుడున్నటువంటి ఎస్పీ గారు కొంత కాషియస్గా ఉండడం, ముఖ్యంగా ఏంటంటే ఈ అమలాపురం ఇన్సిడెంట్ జరిగినటువంటి సమీప సమయంలో ఇది కూడా జరగడం, మళ్ళీ వారు దాడి చేస్తారేమో అని కొన్ని పెద్ద కేసులు ఆయన బనాయించిన మాట వాస్తవం. ఆ ఎస్పీ గారు ఉన్నప్పుడు కొన్నట్టు మేము అందరూ ఇబ్బంది పడ్డాం, అందరు నాయకులు ప్రతి ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళడం కూడా ఆయన పలకరించడం కూడా మానేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎవరు చెప్పింది వినకుండా కొంత స్పీడ్గా ముందుకు వెళ్ళడం మేము కూడా ఆయన చెప్పాం.
అంబేద్కర్ గారు ఇష్యూ అంటే ఎక్కువ మంది గ్యాదర్ అవుతారని మీరు ఎలా కేసులు కడితే ఎట్లా? ఏం చేద్దంటే సెన్సిటివ్ ఇష్యూ కనుక వస్తారు, అలాగని హాని చేసేటువంటి వారు కాదు మా ప్రాంతంలో ఉన్న దళితులు అని చెప్పినా ముందు ఒకసారి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కానీ వీరు కానీ నైట్ ఇష్యూ జరిగితే మార్నింగ్కి అప్పుడే కేసులు కట్టేసి వారిని అప్పుడే కోర్టులో సరెండర్ చేసే కార్యక్రమం చేశారు. అప్పటికే మా చేయి దాటిపోయింది. కానీ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత చేసిన తప్పు అనేటువంటిది నేను వాళ్ళని విభేదించాను. అలాగే ఒక గవర్నమెంట్లో విప్గా ఉండి నేను స్టేషన్ దగ్గర దాని మీద చర్య తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ సిఐని కానీ ఇమీడియట్గా మీరు ఇక్కడి నుంచి మా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి పట్టుబట్టినటువంటి వ్యక్తిని నేను. నిజంగా నేనే వారికి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ కేసులు బనాయించింది నేనే అయితే ఇవాళ వాళ్ళిద్దరు నన్ను ప్రశ్నించిన పోలీస్ వ్యవస్థ డౌన్ అని మాట్లాడుతూ ఉంటే ఈ కార్యక్రమం చేయించింది మీరు కాదని వాళ్ళు అడగరా నన్ను. ఆ రోజే నేను నమ్మినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహమే చేయబెట్టి చెప్తానని చెబితే మరి ఈ రోజు ఈ నందేసేటువంటి బండారు సత్యేంద్రరావు గారు పారిపోయారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం పత్రికా ముఖంగా మీ మీడియా ఛానల్ సమక్షంలో నేను విగ్రహం మీద చేయబెట్టి ఇది నేను తప్పు చేయలేదని చెప్తాను, మీరు వస్తారని అడిగితే మరి ఇల్లు దూరారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ దళితులు అనేటువంటి వాళ్ళు ఏదైతే నా తండ్రి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా మా కుటుంబం మీద నమ్మకం, మమ్మల్ని నిజంగా వాళ్ళు సొంత వర్ణంగా చూసి జగన్ అనేటువంటి ఉండాలనేటువంటి వారు ఆలోచన. సంవత్సరం రెడ్డి గారు మాకు ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ చేశారు, ఈ లంకలు ఇవ్వడంలో కానీ వీటిలో కానీ ఎప్పుడు చేసినా ఆ కుటుంబమే చేశారు. కాబట్టి మేము వాళ్ళతో ఉండాలనేటువంటి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఈ యొక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగాలే తప్ప అందులో వాస్తవం లేదు. అంచేతనే నిక్కచ్చిగా నా కుటుంబ సభ్యులైతే ఏ రకంగా పోరాడతానో అదే రకంగా పోరాడి మళ్ళీ అందులో A1 A2 ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను కూర్చోబెట్టి అవి కేసులు మళ్ళీ మొత్తం క్లోజ్ చేయించే వరకు నేనైతే నిద్రపోలేదు. మరెందుకు ఎక్కడా లేని విధంగా గోపాలపురం దళితులు జగ్గిరెడ్డి గారి ఇంటికి వెళ్ళినా జగ్గిరెడ్డి గారితో మాట్లాడినా 5,000 ఫైన్ అంటారు. ఇది ఎక్కడ చూడాలి అంటే జనరల్గా ఎవరినైనా వెలివేయడం చూస్తే వాళ్ళని వెలివేసుకోవడం ఇదంతా చూసాను, కానీ ఒక ఎమ్మెల్యేని వెలివేశారంటే అది చాలా పెద్ద ఇష్యూ. అవును, మీరు అన్నది వాస్తవమే. ఏదైతే ఆ రోజున ఈ రాజకీయ కుట్రలో పడి వాళ్ళ రకం భావించినా ఈ రోజున అందులో ఉన్నటువంటి వాళ్ళే తప్పు తెలుసుకుని ఎవరు దీన్ని వెనకాలండి ప్లే చేస్తున్నారో తెలుసుకుని ఇవాళ మొన్న జనవరి 1కి 90 గంటలు అందరికంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళే వచ్చి ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారో ఎక్కడే కూర్చుని మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళిన పరిస్థితులు ఇదంతా క్లియర్ అయిపోయింది అంటే 100% క్లియర్ అయ్యింది. ఇప్పటికీ మీరు మీ ఇంటికి ఎవరైనా వస్తే వచ్చిన వాళ్ళందరూ ఫైన్ కడుతున్నారట. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకాల ఆడించే నాటకమే తప్ప అందులో వాస్తవం లేదు. అంతే అంటారా? అంతే. నేను కాక మన సుబ్బారావు వ్యక్తి వచ్చాడు, ఏది ఫైన్ ఎప్పుడు వేసారు చెప్పండి. అలాగే మన జనవరి 1కి పేటలో సగం మంది వచ్చి నా దగ్గర ఉన్నారు. మళ్ళీ ఎవరైతే మా మనుషులు ఉన్నారో వాళ్ళందరూ మా దరి చేరారు. అలాగే నేను స్కూల్ కట్టించాను. ఈ ఊళ్ళో ఉన్నటువంటి స్కూలు ఒక డోనర్ చేతగా కట్టించిన స్కూలు మొట్టమొదటి పట్టుకెళ్ళి దళితుల ప్రాంతంలో పెట్టాం. అంబేద్కర్ గారి పేరు కోనసీమ జిల్లాకి పెట్టడం వల్ల మీకే కాదు, కేవలం కొత్తపేట ఒకటే మాట్లాడలేదు నేను, ఎంటైర్ కోనసీమ జిల్లా, అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి కాపులు సెట్టిబల్లిలు దూరం అయ్యారు. అప్పుడు అల్లర్ల విషయంలో కూడా ఈ రెండు వర్గాలే చాలా ఎక్కువగా ఉన్నాయి అంటారు. ఈసారి కోనసీమలో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోవడానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడమే కారణం అవుతుంది అనేది జనంలో బలంగా ఉంది. అంటే ఇది కూడా వెనకాల నుండి కొంతమంది రాజకీయ లబ్ధి కోసం చేసే కార్యక్రమమే కానీ అంబేద్కర్ గారిని అందరూ అభిమానిస్తారు. అసలు రాజ్యాంగమే ఇచ్చింది, అసలు అందరూ ఆయన్ని వ్యతిరేకించడానికి అసలు అవకాశమే లేదు, అందరిగా అభిమానిస్తారు. కాకపోతే ఇక్కడ ఏదైతే కొన్ని పార్టీలు ఇప్పుడు అందరూ కూడా పెట్టమనే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది సైనికులు కొన్ని చోట్ల పెట్టమనే చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అడ్మిట్ అయ్యారు. అందరూ కోరుతున్నటువంటి చేసేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కోరిందే చేశారు, అందులో తప్పేమీ లేదు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఏదైతే కొన్ని విభేదాలు వచ్చాయి పెద్దవయ్యాయో అవి వర్గాల మధ్య రావడం వాస్తవం, దాన్ని ఎవరో కాదనట్లేదు. కానీ వచ్చినటువంటి వాటిని నాయకులు ఉన్న వాళ్ళు సరిచేసే విధంగా ఉండాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, మా నియోజకవర్గంలో ఒక ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బందిని ఏదైతే ఒకళ్ళ మోటార్ సైకిల్ ఏదో కాల్ చేశారనేటువంటిది ఉంటే ఒకళ్ళ మీదకి వెళ్ళి దాడి చేసేటటువంటిది ఒకటి ఉంది. ఆ రెండిట్లో ఇరు వర్గాలని కూర్చోబెట్టే కార్యక్రమం చేశాను. ఇరు వర్గాలని కూర్చోబెట్టే కార్యక్రమం చేసి నష్టపోయిన వారికి మళ్ళీ బళ్ళు కూడా తిరిగి నేను కూడా కొంత డబ్బిచ్చి మళ్ళీ వారికి ఆ బళ్ళు ఇచ్చి వారి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించి మళ్ళీ అన్నదమ్ముల్లా కలిసి ప్రయాణం చేసే విధంగా చేసుకోగలిగాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చేత సొంత కుటుంబ సభ్యులు కూడా 1-2 తగాదాలు ఆస్తి పంపకాల దగ్గర కూర్చోడం రావడం సహజం. మళ్ళీ కలిసిమెళ్ళి వెళ్తారు, వాస్తవాలు ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. ఈ లింక్ ఎట్టినటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఎవరు చేశారనేటువంటి దానికి ప్రజల ముందు చెప్తారు. మంత్రి విశ్వరూప్ గారికి మీకు ఏంటి విభేదాలు?
మంత్రి యేసుబాబు గారు నాకు విభేదాలు ఏమీ లేవండి. ఆయన నియోజకవర్గాన్ని గెలవాలని కోరుకున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకున్నా, పార్టీ బాగుండాలని కోరుకున్నా. నేనేనా నేను ఆయనతో కూడా చెప్పాను. ఆయన అక్కడ విభేదించిన వ్యక్తి ఇక్కడ సరే నాకు కావాల్సిన వ్యక్తి అయ్యాడు. ఆయన ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తిని మీరు చేరదీశారని చెప్పి వాసంశెట్టి సుభాష్, ఐ థింక్ ఆయన్ని మీరు చేరదీశారు. ఆయనే కోనసీమ మొత్తంగా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఆయనే కారణం అని చెప్పి ఒక బీసీ నాయకుడిని ముద్దు పెట్టడం వల్ల ఎస్సీలు మీకు దూరం అయ్యారంటారు ఈ విషయంలో. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ అనేటువంటి వ్యక్తి వాసంశెట్టి సుభాష్ అనేటువంటి వారి యొక్క బంధువే ఇక్కడ రెడ్డిచెంటి గారు, వాళ్ళ పెద్దమ్మ గారు, ఇవాళ మా మార్కెటింగ్ చైర్మన్. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసాం. రెడ్డి రవిదేవ్ గారికి ఆ గౌరవం 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏదైతే 40 సంవత్సరాల వరకు ఇక్కడ వరకు బలహీన వర్గాలను పట్టించుకోకుండా మిగిలిన వాళ్ళంతా ఉంటే మొట్టమొదటిసారి 2 మార్కెటింగ్ చైర్మన్లు బలహీన వర్గాల వారికి ఇచ్చి మేము నిరూపించుకున్నాం. ఒకటి అలాగని మాకు దండగా ఉండేటువంటి వారిని దళిత సామాజిక వర్గం నుంచి మరి డేవిడ్ గారిని అమ్ముడా చైర్మన్గా పెట్టుకున్నాం. ఇవాళ ఈ 2 చాలా చక్కగా మేము చేసుకున్నాం. కానీ మీరు చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో విశ్వరూప్ గారికి వారికి అక్కడ లోకల్గా ఉండే విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రవిదేవ్ గారికి మనం ఎప్పుడైతే ఈ పదవి ఇచ్చామో వారి పెద్దమ్మకి ఈ పదవి ఇచ్చినందుకు ఆయన ఒకసారి వచ్చి నన్ను ఆయన దండేసి నన్ను ఆయన గౌరవించిన మాట వాస్తవం. అది కొంత విశ్వరూప్ గారికో లేదా ఆయన అనుయాయులకో కొంత బాధ కలిగినటువంటి వాస్తవం. తర్వాత ఆయన నేను మాట్లాడుకున్నదా మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. సరే సుభాష్ గారు అతని భవిష్యత్తు గురించో లేదా అతని ఆలోచనలో అతను ప్రయాణం అతను చేస్తున్నాడు, ఎవరి ప్రయాణం వాళ్ళదే. కాకపోతే ఆ రోజున విశ్వరూప్ గారు కొంత నన్ను అబద్ధం చేసుకోవడం, తర్వాత మళ్ళీ మీ ఇద్దరు కూర్చొని క్లారిఫై చేసుకోవడం జరిగింది. ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు ఒక ఇష్యూలో ట్రోల్ అయ్యారు, మీ దృష్టికి వచ్చింది. ఇదే ప్రభాస్ అయోధ్యలో అన్నదానం పెడుతున్నారు, ఇన్ని లక్షలు సంథింగ్. ప్రభాస్ ఏం చేద్దంటే 22వ తారీఖున ఒక మంచి కార్యక్రమం పెట్టారు. రామ జన్మభూమి అయోధ్యలో మందిరం ప్రారంభోత్సవానికి అయ్యేటువంటి భోజనాల ఖర్చు అంతా కూడా మరి ప్రభాస్ గారు పెట్టుకుంటానని చెప్పాడు. ఇది మెచ్చుకునే అంశం. ఇప్పుడు ఏంటి కేకలు మొబలం ఒక రూపాయి సంపాదించిన వాడు తిరిగి ప్రజలకు ఖర్చు పెట్టిన వాడే నిజమైన నాయకుడు. అవును, మీకు తెలిసి ఇవాళ పేపర్ల కంటే ఎక్కువ అందరూ చూసేదట్టి సెల్ ఫోన్సే. చెప్పేదాను సోషల్ మీడియాలో చూసాం. ఎవరైనా ఒక మంచి పని చేస్తారంటే దాన్ని అభినందించడం తప్పేం కాదు. అట్లాగని ప్రభాస్ ఎందుకు నమ్మానంటే ప్రభాస్ కూడా ఒకవేళ చేశారేమో గతంలో మరి వాళ్ళ కృష్ణరాజు గారితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఏం చేద్దంటే ఆయన ఎంపీగా చేరిన వాళ్ళు ఇంటికి వెళ్ళడం, అలాగే ప్రభాస్ గారితో కూడా పరిచయం ఉంది. ఆయన చనిపోయినట్టు కూడా నేను ఇంటికి వెళ్ళి ప్రభాస్ గారి కూడా పలకరించి రావడం, ఈ సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ గతంలో అప్పుడు కూడా ఆయన మొత్తం వెస్ట్ అంతా చక్కగా భోజనాలు పెట్టారు. స్వతహాగా మన గోదావరి జనం మనం భోజనాలు పెట్టడంలో ఫేమస్. అలాగే డబ్బున వాళ్ళు అందరూ ఖర్చు పెట్టలేరు. కానీ ప్రభాస్ కాదు ద్రోతత్వం కలిగిన మనసు ఉంది కనుక అది వాస్తవం ఏంటుందని చెప్పి నేను కితాబ్ ఇచ్చాను, తప్పేం కాదు. కానీ ఆ విషయంలో అదే వాస్తవం కాదని చెప్పి వాస్తవం కాకపోతే కాకపోయి ఉండొచ్చు. కానీ నాకు ఆయన మీద నా అభిప్రాయం, అతనికి ఆ రకమైన ఉదారుతున్నట్టు మనిషి కనుక గమ్ముని ఇప్పుడు అందరూ ఏదైనా ఫేస్బుక్ వీటిలో చూస్తున్నాం కనుక ఇలా ప్రభాస్ గారు ఇలా చేస్తారు, 2-3 రోజులు ముందు వచ్చినప్పుడు ఎవరు కౌంటర్ చేయాలి. సరే ఇస్తున్నారు కదా, ఒకవేళ ఇస్తున్నారేమో, ఒకవేళ ఇస్తే మాత్రం అది మంచి పనే అని ఎవరు మంచి పని చేసినా దాన్ని తప్పనిసరిగా అభినందిస్తాం, తప్పే ఉంది. ఫైనల్గా ఇప్పుడు కొత్తపేటలో జనసేన అభ్యర్థి బండారి శ్రీనిబాబు గారు అయితే మీకు ఈజీగా ఉంటుందా, లేకపోతే టీడీపీ అభ్యర్థి సత్యానందరావు గారు అయితే ఈజీగా ఉంటుందా? ఎవరైతే మీ గెలుపు ఈజీ అవుతుంది అనుకుంటున్నారు, ఎవరైతే కష్టం అవుతుంది అనుకుంటున్నారు? మొన్న తెలంగాణ చూశారు మీరు. తెలంగాణలో వచ్చిన టాక్ ఏంటి? బీజేపీ, ఎంఐఎం, నెక్స్ట్ మన ఉన్నటువంటి వీళ్ళందరూ కలిపి కేసీఆర్తో ఉన్నారు కనుక కేసీఆర్ ఫామ్ చేస్తారని చెప్పారు. ప్రజలు ఎవరికి హక్కు ఇచ్చారు? ఎవరికి అవకాశం ఇచ్చారు? కాంగ్రెస్. ఎందుకు ఇచ్చారో తెలుసా? సింగిల్గా పోటీ చేశాడు. సింగిల్గా పోటీ చేసిన వాడికి నెక్స్ట్ పోరాట పటిమన్నోడిని 10 మందిని చూసిన వాడిని తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారు. ఇవాళ మా జగన్మోహన్ గారు అదే చేస్తున్నాడు. నేను చేసేది మంచి అయితేనే నాకు ఓటేయండి. నేను ఎవరితో పొత్తు ద్వారా నేను అధికారులు రావాలనుకోవట్లా. కేవలం ప్రజల యొక్క మంచితనంతో ప్రజలకి మంచి అయితేనే భావించి వారు నాతో పొత్తులో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఒక సవాల్ విసిరాను మా నాయకుడు. ఇవాళ వరకు మరి ఇక్కడ కూడా రేపు జరగబోయేది అదే. మేము కూడా మీకు తెలియజేస్తున్నాం, అన్నదమ్ములుగా వారు కలిపి ఉండాలని కోరుకుంటాం. ఎవరు పోటీ అయినా ఇంతకుముందు వీళ్ళందరూ ఒకతాల్లో గుడ్లని ఇందాక చెప్పాను నేను. ఏమి చేసినా వారు ఏ రకంగా పంపకాలు చేసుకున్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో
గెలవబోయేది నేను. రెండో స్థానంలో ఉండేది ఆయన అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి తప్ప వాళ్ళు ఎలా వచ్చినా నాకైతే అభ్యంతరం లేదు. మళ్ళీ మీకు తెలియజేస్తున్న వేవ్ లేనప్పుడు రెండు పార్టీలు కలిపితే చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే కొత్తపేట ప్రజానీకం విజ్ఞతతో ఇక్కడ కొత్తపేట ప్రజానీకం అని చెప్పి ఎలా అయితే గుర్తు చేశారో అలాగే రేపు జరగబోయే ఎన్నికలు కూడా 2-3 కలిపొస్తాం 4-5 కలిపొస్తాం అని చెప్పి ఎవరైనా ఎలా కలిసిపోయినా ఎలా వచ్చినా ఇక్కడ ప్రజలు నమ్మి నేను బయలుదేరుతున్నాను. తప్పనిసరిగా ప్రజల అండదండలతో మళ్ళీ అది బండారు శ్రీని గారు జనసేన నుంచి ఉన్నా లేదా సత్యేంద్రరావు గారు దాని నుంచి ఉన్నా లేదా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉన్నా లేదా ఇంకోళ్ళు ఎవరున్నా ఎవరైనా గెలుపు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో. ఇది మీ అభిమానుల కోసం ఈ క్వశ్చన్. సరే 4వసారి గెలిచే జగ్గిరెడ్డి గారినైనా మంత్రిగా చూడబోతున్నారా? నేను ఇవాళ మీకు డైరెక్ట్గా స్ట్రైట్గా ఒక మాట చెప్తున్నాను. 48 సంవత్సరాల్లో ఒక 3 సార్లు నాకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని అవకాశంగా అయిపోయిందని ఇంకోటి నేను భావించట్లేదు. నిరంతరం చిర్ల కుటుంబం ఎవరికైనా రుణపడి ఉందంటే అది కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి. ఈ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితి ఉన్న నియోజకవర్గంలో కూడా మంచికి స్థానం ఇచ్చేటువంటి వారికి నా కుటుంబం ఇప్పుడు రుణపడి ఉంటుంది. నా జీవితకాలం వాళ్ళకి సేవ చేస్తాను. ఒకటో పాయింట్. రెండోది, ఏది ఏమైనా మీరు అంటున్నట్టు ఎప్పుడు కూడా నేను మంత్రి పదవుల కోసం ఇవాళ రాజకీయాలు చేయట్లేదు. కానీ అధికారంలో ఉంటే జగన్మోహన్ గారు లాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేస్తే ఇవాళ ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. 17,000 మందికి ఈరోజు ఒక ఇంట్లో దీపం పెట్టే ఇంటి స్థలం మేము ఇచ్చాం, నా చేత్తో ఇచ్చాను. అలాగే నా తండ్రి గారి టైంలో మరి ఇందిరా కాలనీ ఇచ్చారు. అలాగే మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినప్పుడు రావులపల్లి న్యూ కాలనీ ఇవాళ 10 లక్షలు బలుగుతోంది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి నైజం నాకు జగన్మోహన్ గారిలో కనిపించింది. ఆయన నాయకత్వంలో పనిచేయాలని కోరుకున్నాను తప్ప నేను మంత్రి అవుదామని చెప్పి 4వసారి పోటీకి వెళ్ళట్లేదు. మా నియోజకవర్గం యొక్క ప్రజలకి ఇంకా ఏదైతే కొన్ని చేయగలిగాం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చడం కోసం ఇవాళ వాడపల్లె ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వాడపల్లిలో హుండీ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకునేటువంటి డైరెక్టర్లు వారుకుంటే ఇవాళ మేము వాడపల్లిని ఏ రకంగా అభివృద్ధి చేసేటువంటి దానికే ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ఉదాహరణ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గట్టిగా ఎదుర్కోవాలని తప్పనిసరిగా మంచి విషయాలు ప్రజలకి మీలాంటి మీడియాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏంటంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి క్లచెస్లో వెళ్ళిపోయి మరి పచ్చ మీడియా నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నాం. ప్రజలకు ఏది కావాలో ప్రజలకు ఏది వాస్తవో తెలియజెప్పే మీలాంటి సంస్థలు మరింత ముందుకు రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.